అవసరమైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కూడా జోక్యం చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ స్పష్టం చేశారు. మొత్తంగా లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక లిక్కర్ కేసులో బలమైన సాక్ష్యాలు ఉండటం వల్లే కోర్టులు కూడా బెయిల్ ఇవ్వలేదని చెప్పారు మాధవ్. ఢిల్లీ వచ్చిన మాధవ్ బీజేపీ పెద్దలు పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అవుతున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు ఢిల్లీ వరకు పాకింది. ఏపీ లిక్కర్ స్కామ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మాధవ్ను రిమాండ్కు కూడా తరలించారు. మిథున్ రెడ్డిని రిమాండ్కు కూడా తరలించారు. సో మొత్తంగా మాధవ్ కమెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆ విధమైన అవకాశం ఆలోచన ఉంటే తప్పనిసరిగా కేంద్రాన్ని చెప్తారు. ఇప్పుడు కొంచెం లెటర్ ఇవ్వలేదు, ఒక సిబిఐ గానీ ఈడీ గానీ ఇంటర్ఫీరెన్స్ అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే తప్పనిసరిగా వెళ్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి గానీ అలాగే పోలీస్ గానీ బాగా వ్యవహరించి ముందు అరెస్ట్ చేసే విధంగా కోర్టు కూడా వాడి బెయిల్ నిరాకరించింది. అంటే ఆ విధంగానే వాళ్ళు ముందుకెళ్లారు కనుక ఆ క్యాపబిలిటీ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉంది, సిబిసిఐడి ఉందని మా భావన. కనుక ఆ విధంగానే ఏదైనా స్థాయిలో అవసరం ఉంటే తప్పనిసరిగా వస్తారు. కాదు, మా పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అనేక అంశాలు మీరు ఇంటర్ఫీర్ అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఈ విషయాలను చేస్తుందని మా అభిప్రాయం. కానీ ఆ విధంగా వెళ్ళాలి. ఎప్పుడైనా అవసరం ఏర్పడిన తప్పనిసరిగా మేము కూడా ముందుకెళ్తాం. మాకు స్పష్టంగా తెలుసు, ఈ ప్రభుత్వంలో మేము భాగస్వామి మాత్రమే. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, దాంట్లో మేము భాగస్వామి కనుక ఆ విధంగా తెలుగుదేశం చేయాల్సింది చేస్తారు, బీజేపీ చేయాల్సింది ప్రారంభించిన రాష్ట్ర